పెళ్లి పుస్తకం మా అమ్మ ఈ గుళ్ళోనే ఉందా? అవును, అదిగో మీ అమ్మ. చూడరా, అదిగోరా ఎదురుగా నిలువెత్తు విగ్రహం. నిత్య దరహాసంతో పెద్ద పెద్ద కళ్ళతో చల్లగా దీవిస్తున్న అమ్మనగన్న అమ్మని ఎదురుగా పెట్టుకుని మా అమ్మ ఎక్కడంటావేంట్రా? కొంపదీసి నువ్వు నాస్తిక రాజ్యం నుంచి వచ్చావా? నేను అడిగింది మా అమ్మ గురించి, అమ్మవారి గురించి కాదు. ఈ అమ్మను మించిన అమ్మ ఈ లోకంలో ఎక్కడా ఉండదురా డింబక. నీకు అర్థం కాదు పో. ఒరే డింబక, ఆగరా ఆగరా. వెళ్ళిపోయాడు. ప్రసాదం తీసుకుందాం. ప్రసాదం అమ్మా. బాబాయ్ బాగున్నారా? కనిపించని రాజ్యానికి కిరీటం లేని మహారాజునమ్మా. నాకే లోటు లేదమ్మా. నా ప్రజలకే తీసుకొచ్చి చూపించిన ఎవరేమిటో అర్థం కాకుండా ఉంది. లోపలికి బానే వచ్చారే, గేటు దగ్గర మిమ్మల్ని ఎవరు ఆపలేదా? నీ భక్షక భటుడికి సమయపాలన లేదు. అతను ఆలస్యమయ్యాడు. నా రాజ్యం కాబట్టి నేను ఇష్టారాజ్యంగా వచ్చేశాను. ప్రసాదం తల్లి. ఇంకోటి కూడా కావాలి. బాబాయ్ మీకెప్పుడు ఏం కావాలన్నా ఈ గుడికి రండి, నేను ఇక్కడే ఉంటాను. నా రాజ్యంలో నాకు సాయం చేస్తావా? ఈ మాట ఎవరి చెవినన్నా పడితే నిన్ను నన్ను చూసి భక్తుడు నవ్వుతారు. ఏమిరా బాలక, పిలుస్తున్నా వండకుండా వచ్చేసావు. ఎంత కండకావరమో. మా అమ్మని చూపిస్తానని గుడికి తీసుకొస్తే నిజమనుకున్నాను. నిజంగానే అమ్మని చూపించాను కదరా, కాదని నువ్వే వచ్చేసావు. మా అమ్మ మనిషి తాతయ్య, నాకు మా అమ్మ కావాలి. నేను మా అమ్మ కోసమే వచ్చాను. ఏమంటివి? తాతయ్యనా? తాతయ్య అంటివా? బలిరా బలి. నా సమస్త రాజ్యాన్ని నీకు దారాదత్తం చేస్తున్నాను. నిన్ను యువరాజుగా ప్రకటిస్తున్నాను. ఈ రోజు నుండి ఈ మహారాజు యువరాజుకి సేవకుడు. మొదటి బహుమానంగా ఈ ప్రసాదాన్ని స్వీకరించండి యువరాజా. నాకు మా అమ్మ తప్ప ఏమీ వద్దు. ఇది కూడా మీ అమ్మిచ్చిందే యువరాజా, స్వీకరించండి. ఈ సువిశాల రాజ్యంలో మీ అమ్మను వెతకాలంటే బలం కావాలి. ఆ బలం ఈ ప్రసాదంలో మెండుగా ఉంది. తీసుకోండి మహారాజా. అమ్మిచ్చిన ప్రసాదం వద్దనకూడదు. ఈ ప్రసాదం తింటే అమ్మ ప్రసన్నమవుతుంది. ఆ అమ్మ మీ అమ్మను చూపిస్తుంది. అంటే మా అమ్మ దొరుకుతుందా? ఖచ్చితంగా దొరుకుతుంది. నాలాంటి తాతలకి బిడ్డలు దూరం అవుతారే తప్ప అమ్మ మాత్రం తన పిల్లలకి దూరంగా ఉండలేదు. ఎక్కువ కాలం ఉండలేదు యువరాజా. తీసుకో. నాకు ప్రసాదం పెట్టినందుకు థ్యాంక్స్ అమ్మా. యువరాజా, మీకు పెట్టింది నేను కదా. ఇచ్చింది అమ్మ కదా. సొబగు. అయితే ఈ థ్యాంక్స్ గర్భగుడిలో గంట కొట్టినట్టు
గట్టిగా అరిచి చెప్పు. థ్యాంక్స్ అమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! కర్ణబేరి కలుక్కుమంది యువరాజా. సిద్ధు, యువరాజా, మనం మన రాజ్యానికి పోదాం. పద. తలని మురు చేయి చాలు తనువంత సిద్ధు, పాపగా నన్నుందని భగవంతుడా, నా సిద్ధు ఎక్కడున్నా ఏ ఆటంకం లేకుండా చూడు. వాడు కోరుకున్నట్టే సాక్షి వాడికి కనిపించేలా చెయ్యి. నా రాజ్యంలో నేను ఇలా కాలినడకను తిరుగుతూ ఉంటే పక్క రాజ్యం వాళ్ళు వింటే పక్కున నవ్వుతారు. అయినా సరే నవ్విన నాపుచేనే పండుతుంది. మీ అమ్మ నీకు దొరుకుతుందిరా. అమ్మా, 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 అమ్మా. ఒరే మనవడా, 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 ఒరే మనవడా, మనకి కావలసింది దూరం అయితే కళ్ళ ముందున్నవన్నీ అలానే కనిపిస్తాయిరా. సరే మేడం, సిద్ధు క్లాస్మేట్స్కి ఎవరికైనా తెలిసేమో కనుక్కోండి. ఏదైనా అప్డేట్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ మేడం. ప్రిన్సిపల్ మేడం కూడా ఏం తెలియదని చెప్తున్నారు కిషోర్. ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడో. సాక్షి గురించి తెలిస్తేనే కదా సిద్ధు ఆశుకి గురించి మనకు తెలిసేది. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది కదా కిషోర్. సాక్షి ఫోన్ పనిచేయడం లేదు, ఎక్కడుందో కూడా తెలీదు. ఇదేంటి లాక్ చేసి ఉంది? ఈరోజు హాలిడేనే కదా. సిద్ధు ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్ళాడు? ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నందు అంకుల్కి కాల్ చేస్తాను. హలో టెడ్డీ. హాయ్ అంకుల్. ఇంటికి లాక్ చేసింది. ఎక్కడికి వెళ్ళారు? నేను బయటకు వచ్చాను టెడ్డీ. సిద్ధు మీతోనే ఉన్నాడా? లేడమ్మా. లేడా? ఎక్కడికి వెళ్ళాడు? అట్లీస్ట్ నాకు ఫోన్ కూడా చేయలేదు. సిద్ధు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడమ్మా.